దేవాలయాలకి దైవ దర్శనానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. ఏకాగ్రతతోటే మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని త్వరితగతిని పొందగలుగుతాం. ఈ ఏకాగ్రతని కలిగించేటువంటి ఘంటానాథం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి అంశానికి ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. హిందువులు తమ పూజా పునస్కారాల్లో దేవాలయానికి వెళ్ళినప్పుడు తరచూ గంట మోగిస్తూ ఉంటారు. జైన, బౌద్ధ మతాల్లో కూడా గంటలకు విశిష్ట స్థానం ఉంది. హైందవ ఆలయాల్లో మనకి తప్పనిసరిగా గంటలు కనిపిస్తాయి. గుడికి వచ్చినటువంటి భక్తులు లోపలికి ప్రవేశించగానే ముందుగా గంట మోగించి ఆ తర్వాత దేవదర్శనానికి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది భక్తులు ముందుగా ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గర్భగుడి దగ్గరికి వెళ్లే ముందు 3 సార్లు గంటను మోగించి అటుపైన దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. గంట మోగించడం వల్ల ఓ పవిత్రమైనటువంటి శబ్దం పుడుతుంది. అది భగవంతుని విశ్వజనీన నామమైనటువంటి ఓంకారం. ఆ ఘంటానాథం పవిత్రమైనది కనుక విన్నవారికి ఆ పరిసరాలను అతి పవిత్రవంతం చేస్తుంది. పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, సకల శుభదాయకుడు అయినటువంటి భగవంతుణ్ణి దర్శించడానికి భక్తుల బాహ్య అంతరంగాలు రెండూ పరిశుద్ధమై ఉండాలి కనుక అందుకు ఘంటానాథం ఉపకరిస్తుంది. గంటతో పాటు శంఖం, ఇతర సంగీత వాద్యాలని కూడా ఉపయోగిస్తారు. ఘంటానాదంతో కూడినటువంటి ఈ వాద్య ఘోష అశుభాల్ని, ఇతర రణగుణ ధ్వనుల్ని, మాటల్ని దూరం చేసి భక్తుల్ని ఏకాగ్రచిత్తుల్ని చేస్తుంది. ఘంటానాదం వల్ల పుట్టేటువంటి శబ్ద తరంగాలు చెవి మీద, మనస్సు మీద కూడా మంచి ప్రభావం చూపెడతాయి. చంచలమైనటువంటి మనస్సుని దేవుని మీద లగ్నం చేయటానికి ఘంటానాదం ఓ సంజ్ఞ. విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠులైనటువంటి దేవీ దేవతల్లో ఈ ఘంటానాదం వల్ల దైవత్వం ప్రేరేపితమవుతుంది. ఇది ఘంటానాదం యొక్క విశిష్టత.